సో నిజామాబాద్ జిల్లాకు గతంలో మనకు కలెక్టర్గా పనిచేసినటువంటి కలెక్టర్ అయితే మళ్ళీ తిరిగి రావడం జరిగింది. సో ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. గతంలో మనకు కలెక్టర్గా పనిచేసినటువంటి యోగితా రాణా గారు విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్క జిల్లాకు తను విజిట్ కావడం జరుగుతూ ఉంది. ఏదైతే జిల్లాల పర్యటనలో భాగంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే విద్యార్థులు మెయిన్గా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అయితే పూర్తి స్థాయిలో విద్యార్థులతోనే ఇంటర్గేట్ కావడానికి అయితే కలెక్టర్ యోగితా రాణా గారు అయితే పూర్తి స్థాయిలో పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి పిఏగా చలామణి అవుతున్నటువంటి గడ్డం శ్రీనివాస్ రెడ్డి అనే ఒక క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ఎవరైతే మనకి పిఏగా తను బాధ్యతలు అయితే స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది, బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్న తర్వాత కూడా తను ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఉల్లంఘించి మరి ఒక పర్సనల్ పిఏగా వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు, ఎలా చలామణి అవుతున్నారు అనే దానిపైన పలు వార్తా కథనాల్లో చాలాసార్లు మనం విన్నాం. కాకపోతే ఎక్కడ కూడా మార్పు రాలేదు.